అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఎస్2 సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈ ఛానల్‌లో ఉన్న కంటెంట్ కంప్లీట్‌గా నా సొంతం అండి. వేరే ఎవరినో కాపీ చేసి చెప్పడం కాదు. అలాగే ఈ ఛానల్ నేను ప్రారంభించింది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే గానీ, ఎటువంటి బెట్టింగ్‌లని ఈ ఛానల్ ఎంకరేజ్ చేయదండి. ఈ ఛానల్‌లో బర్త్ చార్ట్ అనాలిసిస్, హారరీ చార్ట్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, కమోడిటీ మార్కెట్ అనాలిసిస్, ఫోరెక్స్ మార్కెట్ అనాలిసిస్, అలాగే క్రికెట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెప్పడం జరుగుద్ది. ఈ ఛానల్ ద్వారా ట్రేడింగ్ నేర్పించడం కానీ, జాతకం నేర్పించడం కానీ జరగదండి. కేవలం ప్రిడిక్షన్స్ మాత్రం ఇవ్వబడతాయి. అలాగే చాలామంది సబ్స్క్రైబర్ల కోరిక మేరకు చాలామంది గురువుగారు మాకు రాశిఫలాల గురించి వీడియోలు చేయండి అని చెప్పేసి అడిగిన మేరకు ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా రాశి అనేది ఇప్పటికీ ప్రధానం కాదండి. ఒక జాతకుడు జననం కలిగినప్పుడు చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని ఉన్న రాశిని రాశి అంటారు. ఆ రాశిని ప్రకారంగా వింశోత్తరి దశని స్టార్ట్ అవుతుంది. ఆ వింశోత్తరి దశని బేస్ చేసుకొని ఒక ఈ మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ అట్లా చెప్తారు. ఒక జాతకుని యొక్క దశల గురించి చెప్తారు. అలాగే ఈ చంద్రుడు మనస్కారకుడు అండి. కేవలం జాతకుని యొక్క మనస్సు, అతని పరిస్థితులు దాని వరకే విశదీకరించవచ్చు. అంతేగాని రాసే మొత్తం జాతకాన్ని రాశి ద్వారా చెప్పడం అది సరైన విషయం కాదండి. ఒక జాతకుడి యొక్క ఫ్యూచర్ కానీ, పాస్ట్ కానీ, ప్రస్తుతం కంటిన్యూ జరుగుతున్న ప్రజెంట్ కానీ మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లగ్నమే ప్రధానం అండి. లగ్నం ద్వారా 90% జాతకుని యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి మనం అనలైజ్ చేసి చెప్పవచ్చు. ఒక రాశి ద్వారా కేవలం 10% మాత్రమే కలుస్తుందండి జాతకునికి. అలాగే చాలామంది యూట్యూబ్లో వారం వారం రాశి ఫలితాలు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ప్రపంచ జనాభా 900 కోట్ల మంది. 900 కోట్ల మంది కూడా 12 రాసుల్లోనే పుడతారండి. ఈ 12 రాసులకు చెప్పే రాశి ఫలాలు వాళ్ళకి మ్యాచ్ అవ్వండి. ఎందుకంటే ప్రతి జాతకుడు కూడా ఎందుకంటే జాతకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కవల పిల్లలు ఉంటారు. కవల పిల్లలు 4-5 సెకండ్ల డిఫరెన్స్ తోటి పుడతారు. ఒకళ్ళ జాతకం ఒకళ్ళకి సూట్ అవ్వదండి. ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు, ఒకళ్ళు ఏమో ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తుంటారండి. ఒకళ్ళేమో ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉండదు, ఒకళ్ళేమో ఫ్యామిలీ లైఫ్ ఇబ్బందులు కూడా ఉంటుందండి. ఒకళ్ళకేమో మగపిల్లలు పుడతారు, ఒకళ్ళకేమో అసలు సంతానమే ఉండదండి. ఇట్లా కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వల్లే కూడా జాతకాలు తారుమారు అవుతాయండి. అది లగ్నం బేస్ చేసుకుని చెప్పడం జరుగుద్ది. ఇక్కడ గోచారం అడిగారు కాబట్టి నేను వారం చేసి రాశి ఫలాలు చంద్రుడు ప్రతి రాశిలో 2.5 రోజులు ఉంటారండి. ఆ 2.5 రోజులకి రాశిని మారుస్తుంటారు. దాని ప్రకారంగా గోచారంలో చెప్పడం జరుగుతుందండి. నేనేం చెప్తున్నానంటే లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తానండి. లగ్నాన్ని పెట్టుకోవడాను జాతకం చెప్పాలి అనుకుంటే ఒక జాతకం యొక్క డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ యాక్యురేట్గా ఉండాలండి. అవి ఉంటే మనం చెప్పే రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. ఏ జాతకం కూడా ఇందాక చెప్పినట్టు కవలల జాతకమే కలవనప్పుడు వేరే వాళ్ళ జాతకం 12 రాశుల్లో అందరికీ ఈ రాశి ఫలాలు ఎలా మ్యాచ్ చేస్తాయండి? ఎలా మ్యాచ్ అవుతాయి? అవు అయితే ఈ గోచారం జరుగుతున్నప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయండి, సంచరిస్తూ ఉంటాయి. ఒక లగ్నం వారికి వివిధ గ్రహాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వారి సొంత ఇంట్లో ఉన్నాయా, లేకపోతే శత్రుస్థానంలో ఉన్నాయా, స్వగృహాల్లో ఉన్నాయా, లేకపోతే ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, లేకపోతే శత్రువులతో కలిసి ఉన్నాయా, మిత్రులతో కలిసి ఉన్నాయా, లేకపోతే చూస్తున్న గ్రహాలు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఆస్పెక్ట్స్ ద్వారా ఏ గ్రహాలు చూస్తున్నాయి, దీనివల్ల ఫలితాలు ఏంటి, అవి గ్రహాలు వక్రించి ఉన్నాయా, లేకపోతే సరళంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాయా, వీటిని బట్టి ఒక లగ్నానికి ఈ నెలలో ఏమవుద్ది అనేది ఇంపాక్ట్ చెప్పొచ్చండి. ఒక జాతకుడికి
జాతకాన్ని పరిశీలించాలంటే ఆ జాతకుని యొక్క జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి, వాటి ఓనర్షిప్ ఏంటి, అవి ఏ నక్షత్రాల్లో కొలువు తీరు ఉన్నాయి, వాటిని బట్టి జాతకుడి యొక్క పాస్ట్ కానీ ప్రెజెన్స్ కానీ ఫ్యూచర్ కానీ ఆయా దేశాలను బట్టి లెక్క కట్టి చెప్పడం జరుగుతుందండి. అంతేగాని రాశిని ఎప్పుడు కూడా ప్రధానంగా తీసుకోకూడదు. నేను లగ్నాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నాయో అవి ఈ 12 లగ్నాల వారికి ఎలా ఇంపాక్ట్, ఒక గ్రహం పలానా చోట ఉంటే ఏమేమి ఇంపాక్ట్ కలుగుద్ది, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి అనేది చెప్తానండి. దీనివల్ల ఏంటంటే ఈ 12 లగ్నాల వారికి కూడా చక్కగా అవి నేను చెప్పే ఈ ఇండికేషన్సే కానీ ఒక రెమెడీసే కానీ సూట్ అవుతాయండి. అది మీకు చెప్పదలుచుకున్నాను. అలాగే నేను చెప్పే జాతకం కంప్లీట్గా నేను నాకు చెప్పాను కదండి, నా కంటెంట్ మొత్తం కూడా కేబీ ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని ఉంటుంది. కేబీ ఆస్ట్రాలజీ కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నోళ్ళకి బర్త్ చార్ట్ ద్వారా చెప్తామండి. ఇవేమీ సరిగ్గా తెలియదు, నాకు తేడా ఉంది అనుకున్నప్పుడు వాటిని ఏదో కొద్దిపాటి తేడా ఉంటే దాన్ని మనం చదవ చక్రం వేసి అది స్త్రీ జాతకం పురుష జాతకం అని కనిపెట్టి దాని ప్రకారంగా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి ఇవి పలాని మీ జాతకంలో పలాని జరిగినాయి, ఇది కరెక్టా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ టైంని మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ చేసేసి దాని ప్రకారంగా జాతకం చెప్పడం జరుగుతుంది. అసలు ఏమీ తెలియదు, మాకు ఏ ఊరో తెలియదు, ఏ టైమో తెలియదు, ఏ హీరో తెలియదు అనుకున్న వాళ్ళకి ప్రశ్న జాతకం అండి కేబీ హొరడి ఆస్ట్రాలజీ ద్వారా జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఏదైనా అపాయింట్మెంట్స్ మీకు కావాలన్నా, మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ ఏమైనా కావాలన్నా, మీ జాతకాల గురించి ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చండి. ఇక ఈరోజు వీడియోలో భాగంగా వృషభ లగ్నం వారికి మార్చి 2025లో గోచార ఫలితాలు, జరిగే సంఘటనల గురించి చర్చించుకుందామండి. నా యొక్క ఆస్ట్రాలజీ చార్ట్ను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వృషభ లగ్నంలో గురు భగవానుడు ఉన్నారు. 2వ భావంలో కుజ భగవానుడు ఉన్నారు. 5వ భావంలో కేతువు చంద్ర భగవానులు ఉన్నారు. రాజస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. లాభస్థానంలో లాభభావంలో రవి, రాహు, శుక్రుడు, బుధ భగవానుడు నలుగురు ఉన్నారండి. అయితే చంద్రుడు ఇక్కడ బుధుడు నీచలో ఉన్నాడు, వక్రించి ఉన్నారు. శుక్ర భగవానుడు ఉచ్చలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. గ్రహాల స్థితిగతులు ఇలా ఉన్నాయండి. ఇక్కడ లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉన్నారండి, ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఈ శుక్ర భగవానుడు మార్చి 1 నుంచి మార్చి 27, 2025 వరకు మేషరాశిలో వక్రీభవించి ఉంటారండి. దీనివల్ల వ్యక్తిగతమైన కోరికలు మరియు రిలేషన్స్ పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యవహారాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో ముఖ్యమైన ఒప్పందాలు మరియు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదండి. అలాగే బుధుడండి, ఈ బుధ భగవానుడు కూడా ద్వితీయ పంచమాధిపతి అండి. వీరు కూడా లాభభావంలో స్థితి పొంది ఉన్నారు. బుధుడు మార్చి 14న మేషరాశిలో వక్రించి ప్రారంభమై మార్చి 30న మీన రాశిలోకి ప్రవేశిస్తారండి బుధుడు. ఈ సమయంలో
వ్యక్తిగతమైన ప్రాజెక్టులు, సామాజిక పరస్పర చర్యల ద్వారా ఆలస్యము మరియు అపార్థాలు చోటు చేసుకుంటాయండి. కావున వృషభ లగ్న జాతకులు సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. చేసే కమ్యూనికేషన్స్లో ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే నవమ దశమాధిపతి అయిన శని దశమ స్థానంలో రాజ్యస్థానంలో స్థితి పొంది ఉన్నారండి. ఈ శనిదేవుడు మార్చి 29న మీనరాశిలోకి అనగా లాభస్థానంలోకి ప్రవేశిస్తారండి. శని ప్రభావం ఫ్రెండ్షిప్స్ మీద, సామాజిక అంశాల మీద, వారి యొక్క జీవిత లక్ష్యాల మీద పడుతుందండి. కాబట్టి వీటి పట్ల పునర్మూల్యాంకనం చేసుకొని, పునరాలోచించుకొని అర్థవంతమైన సంబంధాలపై దృష్టిలు పెట్టాలండి. వాస్తవమైన లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరుగుతుంది. వీటి వల్ల ఏది మంచిదో ఏది చెడో కరెక్ట్గా అర్థం చేసుకొని, ఎవరు మనకి కరెక్ట్ రిలేషన్స్, ఏది చేస్తే మనం బాగుపడతాం అనేది ఒక గట్టిగా నిర్ణయం చేసుకోవాలండి. అలాగే ఈ వృషభ లగ్నం వాళ్ళకి వృత్తిపరంగా ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే, బుధుడు ప్రభావం వల్ల వృత్తిపరమైన విషయాల్లో స్పష్టత బాగుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అయితే శుక్రుడు వక్రత్వం వల్ల ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ లేదా ఫోన్పే, గూగుల్ పే చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని ఆర్థిక లావాదేవీలు నష్టాలు వాటిల్లో అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త ఉండాలి. అలాగే స్పష్టమైన కమ్యూనికేషన్తో ముందుకు సాగాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. చాలా కేర్ఫుల్గా ఒక మాట అనేస్తే మనం దాన్ని వెనక్కి తీసుకెళ్ళేవాడిని. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే పాత మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీకు ఏదైనా మనస్పర్ధలు వచ్చిన వీళ్ళు పాత మిత్రులను కలుసుకొని గత అపార్థాలు ఏమైనా ఉంటే వాటిలన్నింటినీ మాట్లాడుకొని పరిష్కరించుకోవాలండి. ఇది వృషభ లగ్నం వారికి గోచార ఫలితంగా చెప్పే సూచనలు అండి. దయచేసి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలు అన్నీ మీ ముందుకు వచ్చి చేరితే మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. అందరికీ నమస్కారం అండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.